మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సార్, మానసిక ఆరోగ్యానికి అలాగే మనం తీసుకునే డైట్‌కి సంబంధం ఉంటుందా? అంటే మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ఈ డైట్ ఎలా ఉపయోగపడుతుంది? 100% అండి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. హ్మ్. ఒక రాజ్యం ఉండేది. హ్మ్. ఆ రాజ్యంలో రాజు దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, హ్మ్. అంటే మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఇప్పుడు సీఎంకి పర్సనల్ సెక్యూరిటీ ఉంటారు కదా! ఆ విధంగా అంటే ఒక ఎస్పీ లెవెల్ హ్మ్. ఆఫీసర్ ఉన్నాడు. సో, అతను దాదాపుగా ఒక 20, 30 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు. హ్మ్. సో, రాజు అతన్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసాడు. హ్మ్. ఎంప్లాయీ లాగా చూడలేదు. ఓకే. అండ్ అతను కూడా రాజే సర్వస్వం అనుకుని చూస్తున్నాడు. హ్మ్. సో, ఇలా రోజులు గడుస్తున్నాయి. హ్మ్. అంతా సజావుగా జరుగుతుంది. ఒకరోజు సడెన్‌గా అతను రాజుని చంపాలనుకున్నాడు. ఓకే. సో, రాజు అంటే తెలివైనవాడు కదా! ప్లస్ రాజు చుట్టూ అంత మంత్రి అంత పెద్ద తతంగం ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళందరూ నోటీస్ చేశారు. అంటే ఈయన థాట్స్, ఈయన నడవడికను బట్టి వాళ్ళు ఓకే. గెస్ చేశారు. బట్ అందరూ గమ్మున ఊరుకున్నారు. ఎవరేం మాట్లాడలేదు. హ్మ్. సో, ఈయన స్కెచ్ చేసుకున్న ప్లాన్ డే వచ్చేసింది. ఈయన డే రోజు అటాక్ చేయాలని ట్రై చేశాడు. హ్మ్. సో, వాళ్ళకి ఆల్రెడీ అడ్వాన్స్‌గా తెలుసు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. హ్మ్. తప్పించుకున్నారు. రాజు అడిగాడు, "అరే! నేను ఇన్ని రోజులు నిన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, నిన్ను నా ఒక స్వంత తమ్ముడిలాగా చూసాను కదా! హ్మ్. అసలు నీకెప్పుడు ఎందుకు ఇలా అనిపించింది? ఇన్ని రోజుల నుంచి ఇలా ఎందుకు అనిపించింది?" అని. అనగానే అతను ఏడవడం మొదలెట్టాడు. హ్మ్. మొదలెట్టి రాజు కాళ్ళ మీద పడ్డాడు. హ్మ్. "సరే నువ్వు వెళ్ళిపో" అన్నాడు. హ్మ్. నెక్స్ట్ డే వచ్చాడు. నెక్స్ట్ డే వస్తే ఆ రోజు రాత్రి రాజు, మంత్రి కలిసి మొత్తం అనలైజ్ చేశారు. హ్మ్. నెక్స్ట్ డే అతను డ్యూటీకి రాగానే ఇమ్మీడియేట్‌గా అడిగాడు, "అరే! నువ్వు లాస్ట్ మంత్ ఒక 10 డేస్ లీవ్ పెట్టావు. హ్మ్. లీవ్ పెట్టి వెకేషన్ వెళ్ళావు కదా! ఆ వెకేషన్‌లో నువ్వు మొత్తం ఏం చేశావు? హ్మ్. కంప్లీట్ మినిట్ టు మినిట్ నాకు పేపర్ మీద రాసుకొని తీసుకురా" అన్నాడు. హ్మ్. 2 డేస్ లీవ్ తీసుకో, రాసుకొని తీసుకురా అన్నాడు. తీసుకొచ్చేసాడు. రాజు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మంత్రికి ఇచ్చాడు. మంత్రి తర్వాత గూఢచారి వ్యవస్థ ఉంటుంది కదా! హ్మ్. వాళ్ళకిచ్చాడు దాన్ని అనలైజ్ చేయమని. హ్మ్. వాళ్ళు ఆ రిపోర్ట్ మొత్తం అనలైజ్ చేశారు. ఒక్క దగ్గర రెడ్డింగ్‌తో రౌండప్ చేశారు. హ్మ్. ఏంటి అంటే అతను లాస్ట్ డే రిటర్న్ వస్తూ ఉంటే నైట్ అయిపోయింది. హ్మ్. ఆకలేస్తుంది. ఆకలేస్తుంటే అప్పట్లో ఇలా జొమాటోలు, స్విగ్గీలు, హ్మ్. రెస్టారెంట్లు లేవు కదా! హ్మ్. సో, ఆకలేసి అటు ఇటు చూసాడని చూస్తే ఓ చెట్టు కింద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. హ్మ్. వాళ్ళు భోంచేస్తున్నారు. హ్మ్. సో, ఈయన ఎళ్లి ఆయనకి చెప్పాడు. నా పరిస్థితి ఇది ఇది అని చెప్పాడు. హ్మ్. చెప్పి అడిగాడనమాట. షాల్ ఐ జాయిన్ విత్ యూ అంటే, యాహ్! మోస్ట్ వెల్కమ్ అన్నారు. ఓకే. తినేసొచ్చాడనమాట. హ్మ్. సో, దాన్ని ఆ మినిస్టరు దాన్ని పాయింట్ ఔట్ చేశాడు. ఆ గూఢచారి వ్యవస్థ మినిస్టర్ అందరూ కలిపి. అప్పుడు వానితో క్రాస్ చెక్ చేశారు. ఇలా జరిగింది నిజమేనా అంటే, అవును రాజా అన్నాడు. హ్మ్. సో, ఇమ్మీడియేట్‌గా రాజు ఆర్డర్ చేసి వాళ్ళని పట్టుకురమ్మని చెప్పాడు. హ్మ్. వాళ్ళని పట్టుకొచ్చాడు. యెస్, దట్ ఈస్ ఎ కాజ్ అన్నారు. హ్మ్. సో, ఇప్పుడు మీరు గెస్ చేస్తారా ఏం జరిగి ఉంటదని? ఏం జరిగింది సార్? ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ డెకాయిట్స్ అన్నమాట. హ్మ్. వాళ్ళు బందిపోటు దొంగలు. హ్మ్. ఓకే. వాళ్ళతో ఫుడ్ షేర్ చేసుకున్నాడు. హ్మ్. కాబట్టి ఆ ఫుడ్ ఇతని థాట్స్‌ని స్పాయిల్ చేసింది. హ్మ్. ఓన్లీ ఆ ఫుడ్, ఒక పూట తిన్న ఫుడ్ ఓకే. ఇతని థాట్స్‌ని స్పాయిల్ చేసింది. హ్మ్. సో, స్పాయిల్ చేయడం వల్ల ఇతనికి రాజుని చంపాలనే ఆలోచన వచ్చిందనమాట. హ్మ్. సో, అలా మనం ఎవరితో తింటున్నాము, హ్మ్. ఎలాంటి ఫుడ్ తింటున్నాము, హ్మ్. అంటే బేసిక్‌గా మన ఆయుర్వేద ప్రకారం చెప్పాలంటే మనం తినే ఫుడ్‌లనేవి 3 రకాలుగా ఉంటాయన్నమాట. ఓకే. రైట్? సాత్విక్ ఫుడ్, హ్మ్. రైట్? రాజసిక్ ఫుడ్, తామసిక్ ఫుడ్ అని ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆయిల్ ఉంది, రైట్? ఆయిల్‌ని మీరు ఒక 10 టైమ్స్ బాయిల్ చేశారు. హ్మ్. 11థ్ టైమ్ మళ్ళీ బాయిల్ చేసి అందులో ఏదో హ్మ్. బోండాలో, బజ్జీలో వేసుకొని మీరు తిన్నారు. హ్మ్. ఆ రోజు మీరు అబ్జర్వ్ చేయండి. యూ ఫీల్ వెరీ స్లీపీ. అవును. వెరీ స్లీపీ. హ్మ్. బికాస్ దట్ ఈస్ తామసిక్ ఫుడ్. హ్మ్. అది తామసిక్ ఫుడ్. అదే మీరు రాజసిక్ ఫుడ్ తిన్నారనుకోండి, మీకెప్పుడు గూడా రోషం ఎక్కువొచ్చేస్తుంది. ఓకే. రైట్? ఎవరిని పొడి చేద్దామా? ఎవరిని చంపేద్దామా అని. హ్మ్. సో, అంటే మన యోగా దగ్గరికొచ్చిన వాళ్ళందరికీ కూడా మేము సాత్విక్ ఫుడ్ చెప్తాం. హ్మ్. ఎందుకంటే వాళ్ళ థాట్ అనేది చాలా నీట్‌గా, చాలా కామ్‌గా ఉండాలి. హ్మ్. అదే అగ్రెసివ్‌గా కాకుండా. అదే హ్మ్. రాజులున్నారనుకోండి వాళ్ళకి రాజసిక్ ఫుడ్ పెట్టాలి. హ్మ్. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెల్లుల్లి, ఆనియన్ ఉందనుకోండి, ఇది ఎక్సెస్ కన్జ్యూమ్ చేశారనుకోండి హ్మ్. మీకు రాజసిక్ లక్షణాలొస్తాయి. హ్మ్. సో, మనం తినే ఫుడ్ ఎవరు చేశారు? ఎలా చేశారు? ఏ హ్మ్. పరిస్థితిలో చేశారు? ఇవన్నీ కూడా మన మైండ్‌ని డిసైడ్ చేస్తాయి అంటారు. ఓకే. అంటే ఇన్‌ఫాక్ట్ ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే ఒక లేడీ హ్మ్. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు హ్మ్. ఆవిడ ఎలాంటి ఫుడ్ తిన్నది
అనేది ఆ పుట్టబోయే బేబీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఓకే. టోటల్ లైఫ్ స్పాన్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆవిడ ఎవరితో స్పెండ్ చేశారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఆవిడ యాక్టివిటీస్ ఏంటి, రైట్? ఇప్పుడు సింపుల్ అండి, సుభద్ర అర్జున్ వైఫ్ పొట్టలో ఉన్నప్పుడు పద్మవ్యూహం గురించి వింది, కాబట్టి వాడికి పుట్టకంటే ముందే వాడికి పద్మవ్యూహం గురించి తెలిసింది. సో మన ఫుడ్, మనం ఎవరితో ఉంటున్నాం, ఎలాంటి ఆలోచన చేస్తున్నాం, ఇవన్నీ కూడా మన మైండ్ని డిసైడ్ చేస్తాయి. ఓకే. సో అండ్ ఎస్పెషల్లీ మన ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మన దగ్గర వస్తుంటారు, వాళ్ళకి కూడా యోగా చెప్తుంటాము. సో వాళ్ళకి డైట్ గురించి చెప్తుంటాం అనమాట. అంటే యాక్చువల్గా ఫ్యూచరిస్టిక్ ప్లాన్ ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక గురుకులం పెట్టాలి. వాళ్ళ ఫుడ్ని, వాళ్ళ థాట్ని కంట్రోల్ చేస్తూ ఒక మంచి పౌరుల్ని బయటికి తీసుకురావాలి అనే ఫ్యూచరిస్టిక్ ప్లాన్లో ఉన్నాము. లెట్స్ సీ when it is going to be materialized. ఓకే. సో నైస్ ప్లాన్ సార్. Thank you. సో థ్యాంక్ యూ సార్. Thank you. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Thank you. సో చూసారు కదా. సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ధన్యవాదాలు.